శుభోదయమం. మానవ సంబంధాల శీర్షికలో నేటి కథానిక ముసలిలేఖ. చీచే, నెలకి 5-6 లక్షలు సంపాదిస్తున్నా కూడా ఈ వెధవ చాకరీ తప్పట్లేదు. వెధవసంతానికి 20 మెట్లు ఎక్కలేక చేస్తున్నాను. ఒక రోజంటే పర్వాలేదు, నెల నుండి ఇదే వరుస వెధవగోల. నోరు మూసుకొని మంచం మీద పడి చావమంటే వినేదే లేదు. ఈ మూల పడుండక ఈ ముసలాడు ఒక మూల పడుండక అన్నింట్లో తలదోచటమే. ఉదయం టిఫిన్ నుండి రాత్రి వరకు ముసలాడికి రుచులే రుచులు. కోళ్ళు కుక్కలుంటేనే అయ్యగారికి తిండి అరుగుద్ది. దడా హీల్స్ మెట్ల మీద నుండి చరుతూ ఒక చేత్తో కాఫీ గ్లాసు, ఒక చేత్తో టిఫిన్ ప్లేట్తో దాదాపు ఉదయం 10 రఘునాథం గారు పడుకున్న తలుపు దగ్గర ధనామని చప్పుడు చేసి పడేసి పిడుగులు పడ్డట్టు అరుస్తూ తలుపులు బాధేసి వెళ్ళిపోయింది. చెవిటిమాలకు అరవలేక ప్రాణానికి వస్తుంది. ఇదిగో ఈ ఒరే ముసలాడా, మింగి చావు అంటూ తలుపులు ధనామని వేస్తూ పరమనిషి వస్తుంది, దగ్గరుండి పనులు చేయించు. ఖాళీగా ఉండి ముప్పూట్లా తింటే తిన్నది అరగదుగా. రైన లగేజ్తో కారు స్టార్ట్ చేసుకొని కొడుకు కూడా రైమని ఆఫీస్కి వెళ్ళిపోతున్న చప్పుడు. ఈ ముసలాడు ఓ రోజు 2 అంతస్తుల నుండి దిగుతుంటే కాలు జారి పడిపోయాడు. నడక ఇక ఆగిపోయింది. ఒకప్పటి ఎస్సీ అతి కష్టం మీద మంచం మీద నుండి లేచి నిలబడలేక నేలపై కూర్చొని నేలపై చేతులు ఆనించి దేక్కుంటూ జారవేసినటువంటి తలుపులు తోసుకుని బయటకు వచ్చేసరికి చెల్లాచెదరైన ప్లేట్లోని చల్లారిపోయిన ఉప్మా, గ్లాసులో చల్లారిన కాఫీ. వేడి కాఫీ తాగాలనిపించింది. నడవలేక చేతులతో దేక్కుంటూ నేలని పట్టి ఒక్కో మెట్టు దిగి 2 అంతస్తుల మెట్లు ఎలా దిగాడో అతనికే తెలియదు. వంటగది దగ్గరికి చేరాలకే చెమటలు ధారాపాతంగా, ఒళ్ళంతా ఒకటే వణుకు. ఇప్పుడు ఎలా గ్యాస్ వెలిగించాలి? అతి కష్టం మీద ఆధారం చేసుకుని లేచి నిలబడి కాఫీ పెట్టుకునేంతలో చూస్తే పాలు కనిపించలేదు. ఇంతలో పనమ్మాయి వచ్చింది. దేవతల తాతగారు ఏంటి ఇలా ఉనికిపోతున్నారు? ఇదేం చెమటలు, కూర్చోండి, నేను కాఫీ చేసి ఇస్తానంటూ ఎంతో ఆదరంగా కాఫీ పెట్టి ఇచ్చింది. ఫ్రిడ్జ్లో పాలు తీసి, టిఫిన్ తిన్నారా తాతగారు? ప్రశ్నల మీద ప్రశ్నకు నవ్వి, పర్వాది లేదమ్మా, భోజనాల వేళ అయిపోయిందిగా. టేబుల్ మీద గిన్నెలో కొంచెం అన్నం, పప్పు, పచ్చడి ఉన్నాయి. నేను వంట చేసేస్తాను తాతగారు. అయినా మీరు కిందికి ఎలా వచ్చారు? ఎందుకు వచ్చారు? ఎవరు తెచ్చారు? ప్రశ్నల వరద. లేదమ్మా, నేనే వచ్చాను. పర్వాలేదులే తల్లి. అన్నం వండి ప్లేట్లో పప్పు, నెయ్యి వేసి ఆమె ఇస్తే తిని సుజాతమ్మ సాయంతో సోఫాలో కూర్చొని చూస్తుండగానే కన్నీటి ధారలు. ఒకనాటి చీఫ్ ఇంజనీర్ గారికి కమోడ్ దగ్గరికి ఎలా వెళ్ళాలి ఆలోచిస్తున్నాడు. దాందేముంది తాతగారు, కింద 2-3 బాత్రూమ్లు ఉన్నాయి, ఒక గెస్ట్ రూమ్ ఉంది. మీ బట్టలు గెస్ట్ రూమ్లోకి తెచ్చేస్తాను, మార్చేస్తాను మీ రూమ్ని. అయ్యో అమ్మ, అంత పని మా చెయ్యి, మాకు కొడుకు కోడలు రానివ్వు, వాళ్ళ పర్మిషన్ తీసుకొని సర్దుదు. దాందేముంది తాతగారు, ఈ రూమ్లన్నీ మీవే కదా. 15 ఏళ్ల క్రితం మీరు బామ్మగారు దగ్గరుండి కట్టించుకున్నారు. మీ ఇంట్లో మీరు ఉండటానికి భయం ఏంటి? వారేం వద్దనలే తాతగారు అంటూ గబగబా 2వ అంతస్తుకి వెళ్ళి తాతగారి లగేజీ తెచ్చేసి గెస్ట్ రూమ్లో సర్దేసి సుజాతమ్మ వెళ్ళిపోయింది. మంచం మీద నడుము వాల్చేలోగా కడుపులో గుడుగుడుగా తెలియకుండానే విరోచనాలు. లేచి కమోడ్ దగ్గరికి వెళ్ళలేని స్థితి. వాకర్తో టాయిలెట్కి వెళ్దామనుకుంటుంటే వాకర్ మీద చేతులు జారి కిందకి జారిపడిపోయాడు. జారిపడిపోగానే ఇక లేవలేనటువంటి స్థితి వచ్చింది. ఈడ్చుకుంటూ టాయిలెట్లోకి వెళ్ళటానికి చేసిన ప్రయత్నం విఫలమైపోయింది. మలమూత్రాలతో గెస్ట్ రూమ్ దుర్వాసన. ఆ వృద్ధిని కళ్ళు వరదలు కురిపిస్తున్నాయి. అన్నిటికంటే హృదయంలోని అగ్నిపర్వతం పేలిపోతుంది. కొడుకు కోడలు వచ్చి ఆ అగ్నిపర్వతానికి ఇంకా ఆజ్యం పోస్తే ఎట్లా చేస్తారో, ఎలా సమాధానం చెప్పాలో, వాడిని ఎలా చూడాలో అంటూ అతని యొక్క స్థితి ఎంతో ఘోరంగా అయిపోయింది. కొడుకు కోడలు వచ్చేసరికి రసాభాస, కంపు వాసన, గలీజు చూసి వాళ్ళు ఏమంటారో భయంతో వణికిపోతుండే సమయంకి సాయంకాలం 6 అవుతుండగా బయట కారు ఆగింది. ముసలాయన గుండె రాయి అయిపోయింది. కళ్ళు నిలుగుడ్లు పడ్డాయి. కొడుకు కోడలు లోపలికి వస్తారు. కంపు ఏంటి, డర్టీ, ఎవరు తెచ్చారు గెస్ట్ రూమ్లోకి ఈ ముసలివాడిని, ఈ కంపు ముసలాడిని? కొంపంతా కంపు, పిడుగులు, అగ్నిగుండాలు, అగ్నిపర్వతాలు బద్దలవుతూ ఉంటే
శుభ్రం చేసేందుకు మనుషులు దొరకలేదని, మలమూత్రాలతో నిండిన దుర్వాసనతో కూడినటువంటి గదిలో అలానే రాత్రంతా ఉండిపోయాడు ది గ్రేట్ ఒకనాటి చీఫ్ ఇంజనీర్ గారు. తెల్లారే కొడుకు కోడలు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకొని ఆఫీస్కి వెళ్ళిపోతూ మురుగు కాలువలు బాగు చేసే మనిషిని పిలిపించి ముసలాడి గది శుభ్రం చేసి స్నానం చేసి పొండయ్యా అంటూ ఏర్పాటు చేసి వెళ్ళేలోగా గది తలుపులు తోసుకొని శుభ్రం చేసే లేబర్ తలుపు తోసుకొని నేల మీద మెడకు ఫోన్ యొక్క ల్యాండ్లైన్ తీగలు మెడ చుట్టూ బిగించుకొని నాలిక బయటకు వచ్చి కళ్ళు తేలేసి మలమూత్రాల దుర్వాసన కంటే మానవత్వం లేని కొడుకు కోడల మానసిక దుర్వాసనను భరించలేక ఉరితాడుతో ఒకేసారి విముక్తి పొందాడు ముసలాడి యొక్క లేఖ. ఇదే మరి సెలవు మరి. ఎంపీఎల్ టైమ్స్ ఛానల్.